హలో ఎవ్రీవన్. ఈరోజు మనము పాలిటీ రిలేటెడ్ కొన్ని పీవైక్యూస్ చూద్దాము. అది కూడా టాపిక్ వైజ్ చూద్దాము. మనీ బిల్ ఇంకా ఫినాన్షియల్ బిల్ రిలేటెడ్ పీవైక్యూస్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీ బిల్కి ఫినాన్షియల్ బిల్కి ఉన్న కొన్ని డిఫరెన్సెస్ ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం చూసిన తర్వాత పీవైక్యూస్ సాల్వ్ చేద్దాము. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనీ బిల్ అన్నది ఆర్టికల్ 1110 డీల్ చేస్తుంది. ఫినాన్షియల్ బిల్ ఆర్టికల్ 117. ఇక్కడ ఆర్టికల్స్ ఎందుకు మెన్షన్ చేశానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 1110 ఇంకా 117 ఆల్రెడీ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ ఇంతకు ముందు అడిగారనమాట. ఇవి పీవైక్యూస్ లో ఉన్నాయి ఇవి. సో మనీ బిల్ కి సంబంధించిన ఆర్టికల్ 1110, ఫినాన్షియల్ బిల్ కి సంబంధించిన ఆర్టికల్ 117, ఫినాన్షియల్ బిల్ 1 కి సంబంధించింది 117 క్లాస్ 1, ఫినాన్షియల్ బిల్ 2 వచ్చేసి 117 క్లాస్ 3 అనమాట. ఓన్లీ కొన్ని బేసిక్స్ పాయింట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింటే చెప్తాను. ఎందుకంటే మనీ బిల్ ఫినాన్షియల్ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లెంత్ టాపిక్. ఇందులో మనము పీవైక్యూ రిలేటెడ్ టాపిక్స్ మ్యాటర్ చూస్తున్నాము. క్విక్ రివిజన్ కోసం చెప్తున్నాను అనమాట. మనీ బిల్ అన్నది ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫినాన్షియల్ బిల్ 1 కూడా ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు, రాజ్యసభలో చెయ్యరు. ఫినాన్షియల్ బిల్ 2 వచ్చేసి రాజ్యసభ లేదా లోక్సభ రెండిట్లో దేనిలోనన్నా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. మనీ బిల్ డీల్స్ విత్ ఓన్లీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఇంపోజిషన్ కానీ రిపీల్ కానీ ఎనీథింగ్ మనీ రిలేటెడ్ని డీల్ చేసేది మనీ బిల్. ఫినాన్షియల్ బిల్ వచ్చేసి మనీ బిల్తో పాటు అదర్ మ్యాటర్స్ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఈ రెండిటికి మనీ బిల్కి ఇంకా ఫినాన్షియల్ బిల్కి కూడా ప్రెసిడెంట్స్ ప్రయర్ రికమెండేషన్ అవసరం. ఇది కూడా డైరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చిన ఒక స్టేట్మెంట్. ఇంకా మనీ బిల్కి వచ్చేసి రాజ్యసభ పవర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. రాజ్యసభ మనీ బిల్ని అమెండ్ చేయలేదు, ఓన్లీ అది రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదన్నమాట. ఆ రికమెండేషన్స్ అన్నది లోక్సభ తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఇది చూసారా ఇక్కడ ఇచ్చారు, లోక్సభ మే రిజెక్ట్. ఇలా ఒక పాయింట్ వస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. కానీ ఫినాన్షియల్ బిల్ వచ్చేసరికి రాజ్యసభకి ఫుల్ పవర్స్ ఉంటాయి అనమాట. అది ఫినాన్షియల్ బిల్ని అమెండ్ చేయొచ్చు, ఆల్ నార్మల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మనీ బిల్కి జాయింట్ సిట్టింగ్ అన్నది అప్లికబుల్ కాదు. ఫినాన్షియల్ బిల్ 1 and 2కి జాయింట్ సిట్టింగ్ అప్లికబుల్. ఓకే, ఈ టాపిక్స్ ఓన్లీ ఈ పాయింట్స్ మీదనే మనకి ఎన్ని పీవైక్యూస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2015లో వచ్చిన పీవైక్యూ ఇది. మనీ బిల్ కెన్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ అని ఇచ్చారు. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. మనం చూసాం కదా, మనీ బిల్ ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. రాజ్యసభ కెనాట్ బి అమెండ్ అ మనీ బిల్ అన్నారు. రాజ్యసభ అమెండ్ చేయలేదు, ఇది కూడా కరెక్టే, ఓన్లీ సజెషన్స్ మాత్రమే ఇవ్వగలదు. ఒకవేళ రాజ్యసభ 14 days లోపు మనీ బిల్ని రిటర్న్ చేయలేకపోతే లోక్సభ, ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ చదువుతాను చూడండి. ఇఫ్ ద రాజ్యసభ డస్ నాట్ రిటర్న్ ఎ మనీ బిల్ విత్ ఇన్ 14 days, ఇట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ హౌసెస్. ఓకే, సో అందుకే రాజ్యసభకి పవర్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. రాజ్యసభ 14 days లోపు మనీ బిల్ని రిటర్న్ చేయకపోతే లోక్సభ దాన్ని పాస్ చేసేస్తుంది అనమాట. ఇట్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ హౌసెస్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి అనమాట. దీని రిలేటెడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 2018లో వచ్చింది. ఎట్లా ఫార్మేట్ ఎలా మార్చారు చూడండి. ఇది ఏంటంటే మనీ బిల్ గురించి అడుగుతున్నారు. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ, కరెక్ట్. ఇట్ కెన్ బి అమెండెడ్ బై రాజ్యసభ, నో, ఇన్కరెక్ట్. మనీ బిల్ని రాజ్యసభ అమెండ్ చేయలేదు కదా. అండ్ ఇట్ రిక్వైర్స్ సర్టిఫికేషన్ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది చూడండి. ఈ రెండు స్టేట్మెంట్స్ మనకి పీవైక్యూస్ నుంచే వచ్చాయి. ఈ ఎక్స్ట్రా స్టేట్మెంట్ చూడండి, ఇట్ రిక్వైర్స్ సర్టిఫికేషన్ ఆఫ్ ద స్పీకర్. లైక్ ఇప్పుడు ఏదన్నా బిల్ మనీ బిల్లా లేదా ఫినాన్షియల్ బిల్లా అని చెప్పేది ఎవరంటే స్పీకర్ అనమాట. సో స్పీకర్ సర్టిఫికేషన్ డిసైడ్ చేస్తుంది ఆ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ ఫినాన్షియల్ బిల్ అన్నది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి. 2023లో ఫినాన్షియల్ బిల్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఆ ఫినాన్షియల్ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ అని ఇచ్చారు. నో,
ఎందుకంటే ఫినాన్షియల్ బిల్‌లో మనీతో పాటు అదర్ మ్యాటర్స్ కూడా ఉంటాయి కదా! మనీ బిల్ అంటే ఓన్లీ మనీ రిలేటెడ్ మ్యాటర్సే ఉంటాయి. సో, ఆప్షన్ 1 ఇన్‌కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మనీ బిల్ డీల్స్ ఓన్లీ విత్ ద మ్యాటర్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్ 110. నేను చెప్పాను కదా! ఆర్టికల్ 117 ఇంకా 117 చాలా ఇంపార్టెంట్ అని. సో, ఆప్షన్ ఇది కరెక్టే అన్నమాట. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఫినాన్షియల్ బిల్ గురించి ఇంకో క్వెషన్ వచ్చింది చూడండి ఇక్కడ 2024లో ఫినాన్షియల్ బిల్ అన్నది ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్‌సభ అని ఇచ్చారు కదా! సో, ఇది కరెక్టే. మనం చూసాం కదా! ఫినాన్షియల్ బిల్ ఇంకా మనీ బిల్ అన్నవి ఓన్లీ లోక్‌సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ టెన్షన్‌లో మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తది. ఇది మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన టాపిక్ అన్నమాట. ఇట్ రిక్వైర్స్ ద ప్రయర్ రికమెండేషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ ఇంట్రడక్షన్. ఇది కూడా కరెక్టే. మనం చూసాం కదా! మనీ బిల్ ఇంకా ఫినాన్షియల్ బిల్‌కి ప్రయర్ రికమెండేషన్ కావాలి. రాజ్యసభ హ్యాస్ ద సేమ్ పవర్స్ ఓవర్ ఇట్స్ లోక్‌సభ. కరెక్టే. ఫినాన్షియల్ బిల్‌కి రాజ్యసభకి ఇంకా లోక్‌సభకి ఇద్దరికి ఈక్వల్‌గా పవర్స్ ఉన్నాయి. మనీ బిల్ విషయంలో మాత్రం లేవు. రాజ్యసభకి కొంచెం తక్కువ పవర్స్ ఉన్నాయి. సో, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో, ఇది ఫ్రెండ్స్ పీవైక్యూస్ మనీ బిల్ ఇంకా ఫినాన్షియల్ బిల్ రిలేటెడ్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.